అంటే చట్టాన్ని ఆ, ఎంత ఖచ్చితంగా అమలు చేస్తామన్న దాని మీద కూడా బట్టి అవును, దానికి ప్రాచుర్యం లభిస్తుంది. Correct. ఒకటి. Correct. ఎంత ఖచ్చితంగా శిక్షలు పడతాయి అన్న దాని మీద బట్టి అవును, సమాజంలో ప్రాచుర్యం లభిస్తుంది. అబ్సల్యూట్లీ. 3, నేను ఎంత సొసైటీలో ఇప్పుడు కాన్స్టిట్యూషన్ మనం ఎందుకు చేసుకున్నాం, మనం డ్యూటీస్ రైట్స్ తో పాటు డ్యూటీస్ కూడా ఉన్నాయి అవును, బాధ్యతలు కూడా యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్. ఆ డ్యూటీస్ కూడా ఉన్నాయి అని గుర్తించడానికి కొంత ఎడ్యుకేటెడ్ క్లాస్, తర్వాత చదువుకున్న యువత, వాళ్ళు ఎప్పుడైతే డ్యూటీ మైండెడ్ అవుతారో, అంటే అది విద్యా వ్యవస్థలో మీ డ్యూటీస్ ఇవి అని మనం చిన్నప్పటి నుంచి ఒక ఫ్యామిలీలో, తర్వాత ఇప్పుడు ఒక పోలీస్ ఉన్నాడు, పోలీస్ చెప్పాడు అంటే ఆటోమేటిక్గా అక్కడ ఒక సిగ్నల్ ఉంది ఆగిపోవాలి అంటే నాలోని డ్యూటీ కాన్షియస్నెస్ ఆ పెరిగే రోజు ఎప్పుడు అది పెరుగుతాయి. ఈ 3 జరిగితే మీరు చెప్పినట్టు ఆ 3 కంబైన్ చేసి మనం ప్రచారం చేయగలిగితే, చేసుకోగలిగితే ఆటోమేటిక్గా అందరికీ చట్టం అనే దాని మీద గౌరవము పెరుగుతుంది. తర్వాత చట్ట అమలు కూడా ఈజీ అవుతుంది. మ్యామ్, ఇందాక మీరు మాట అన్నారంటే రేప్ కేసెస్లో ఈ అమ్మాయి మైనర్ అయ్యి ఉంటే కనుక ఈ అమ్మాయి తెలియక జరిగింది అనేది ఒకటి. అదే పరిస్థితి అబ్బాయి కూడా ఉండొచ్చు కదా. ఇన్ కేస్ అబ్బాయి కూడా అదే ఏజ్ లో ఉండుంటే, ఒకవేళ 19-20 ఏళ్ల లోపలనే అబ్బాయి ఉండుంటే పరిస్థితి ఏమిటప్పుడు? అవును, మైనర్ బాయ్ అయితే అది ఓపెన్ కోర్ట్ లో ఏం జరగదు. ఓపెన్ కోర్ట్ లో జరగదు, అరెస్ట్ కూడా కాబడరు. ఇట్ విల్ బి రైట్, ట్రయల్ కూడా మైనర్ లాగానే జరుగుతుంది. ఇక్కడ నేను ఇప్పుడు మా ఇంట్లో జరిగిన, మా అపార్ట్మెంట్ లో జరిగిన ఇష్యూ మీతో షేర్ చేసుకోవాలి. నేను మా ఇంట్లో ఒక అమ్మాయి వర్క్ చేస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి కింద సర్వెంట్ క్వార్టర్ లో ఉంటుంది. వాళ్ళ ఇంటికి మొన్న వర్షాలు వచ్చే చూసారా, 3 రోజులు కంటిన్యూస్ గా వర్షాలు వచ్చిన రాత్రి 11ంటికి వాళ్ళ ఊరి నుంచి, కర్ణాటక నుంచి ఒక అమ్మాయి ఒక అబ్బాయి వచ్చారు. వాళ్ళు వర్షంగా ఉంది కదా అని ఆ నైట్ వాళ్ళు అక్కడ స్టే చేయనిచ్చారు. వాళ్ళు వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే మార్నింగ్ లేచారు, వెళ్ళిపోయారు. ఎందుకు వచ్చారు ఏంటంటే ఎగ్జామ్కి ఏదో వచ్చామని చెప్పారు. వాళ్ళు వెళ్ళిపోయారు. 3 రోజుల తర్వాత పోలీసులు వచ్చారు. కర్ణాటక నుంచి యూనిఫామ్ లో పోలీసులు వచ్చారు. పోలీసులు వస్తే కింద వాచ్మెన్ అడిగారు, సోన్స్ వాళ్ళు, ఈ ఫోటోలో ఉన్న వాళ్ళు, ఈ పేర్లు వాళ్ళు ఎవరున్నారు ఏంటి అని అడిగితే చెప్పారు, ఇక్కడ మా సర్వెంట్ నెంబర్ అది చెప్పారు. వచ్చారు, ఇదే ఇంట్లో స్టే చేశారా అంటే అవునున్నారు. వీళ్ళు విషయం ఏంటి, ఆ అమ్మాయి 8th క్లాస్ చదువుతోంది, ఆ పిల్లాడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. వీళ్ళిద్దరూ కలిసి కర్ణాటక నుంచి పారిపోయి వచ్చారు ఇక్కడికి, హైదరాబాద్కి. వీళ్ళకి తెలియదు ఆ విషయం. ఏదో ఎగ్జామ్ రాయడానికి వచ్చంటే నిజమేమో ఒకే ఊరు వాళ్ళు కదా అని చెప్పి వీళ్ళు నైట్ స్టే చేయించారు. ఇప్పుడు ఏంటి, ఆ అమ్మ వాళ్ళ పేరెంట్స్ ఏమంటారు, ఆ అమ్మాయి కనీసం ఫిజికల్ గా ఇంకా అసలు మెచ్యూర్ అవ్వలేదు, ఈ అబ్బాయి ఏదో చేశాడు కాబట్టి ఈ అమ్మాయికి డేట్ స్టార్ట్ అయిందన్న విషయం వాళ్ళు అంటున్నారు పేరెంట్స్. పోలీసులు ఏమనుకుంటున్నారు, అసలు ఇదంతా క్రైమ్ జరిగిన ప్లేస్ ఇదే అనుకుంటున్నారు వాళ్ళు. వీళ్ళు ఏమంటారు, మా ఇంట్లో సర్వెంట్ ఏముంటుంది, ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేశారమ్మా, ఇదిగో ఫోన్ కాల్ ఉంది చూడండి కావాలంటే. ఈ అమ్మాయి వాళ్ళ అమ్మకి చెప్పింది మేము ఇక్కడికి వచ్చామని, ఆ అబ్బాయి చెప్పాడు మేము ఇక్కడికి వచ్చాము, రాత్రి ఇక్కడ ఉన్నామని. బట్ కానీ అసలు అక్కడ నిజమేం జరిగిందో ఎవరికీ తెలియదు, వాళ్ళకే తెలియాలి. బట్ అల్టిమేట్లీ నిజానికి ఇంత మైనర్ పిల్లలు ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి వచ్చేసి ఇలాంటి పిల్లలకు మీరు ఎలా అవేర్నెస్ క్రియేట్ చేస్తారు మ్యామ్? ఆ అమ్మాయి 8th క్లాస్ కానీ అతను మేజర్ కదండి, ఇంటర్మీడియట్ చదువుతాడు, 19 సంవత్సరాలు. ఒక 8వ తరగతి అమ్మాయి ఇంటర్మీడియట్ చదివే అబ్బాయితో వచ్చింది అనగానే ఆటోమేటిక్గా అది పొంతన లేదు కదా. అంటే ఎగ్జామ్ కోసం వచ్చాము అంటే కూడా ఒకటి పొంతన లేదు, 2 ఏం ఎగ్జామ్ అన్నది కొంత ఎంక్వైరీ చేయాలి. అన్నింటికి మించి వాళ్ళు వచ్చారు అనగానే ఆ అమ్మాయో అబ్బాయో వాళ్ళకి తెలిసి ఉంటది, వాళ్ళ ఊరు కాబట్టి ఇమీడియట్ గా పేరెంట్స్ తో ఎంక్వైరీ చేసుకోవాలి. అదొక్క ఫ్యాక్ట్ పోలీస్ కి చెప్పి ఉంటే, లైక్ మేము వాళ్ళు నిన్న రాగానే వాళ్ళ పేరెంట్స్ కి ఫోన్ చేసి ఇలా వచ్చిందని అడిగాము, కనుక్కున్నాము, వాళ్ళు మాకు తెలియదు ఇక్కడికి వచ్చారా అనగానే అలర్ట్ అయిపోయేవాళ్ళు, ఆటోమేటికలీ అలర్ట్ అయిపోయి. అంటే ఆ లిటిల్ కాన్షియస్నెస్ కి చదువు అక్కర్లేదు కదండి, కామన్ సెన్స్ చాలు. ఇప్పుడు మీ అమ్మాయో మా అమ్మాయో 8వ తరగతి అమ్మాయి చెప్పకుండా వెళ్ళిపోయింది అంటే పోలీస్ కి ఇట్ ఈస్ అ బిగ్ కేస్. అవును, డెఫినెట్లీ ఇట్స్ అ బిగ్ కేస్. ఇమ్మీడియట్ గా ట్రేస్ చేయాలి, ఎందుకంటే 8th క్లాస్ గర్ల్ అండ్ వాళ్ళకి ఎవరి మీద అనుమానం ఉందో చెప్పారు, వాళ్ళకి ఎక్కడికి వెళ్ళారో మాత్రమే తెలియదు. కాబట్టి వీళ్ళు వచ్చినప్పుడు చెప్పి ఉంటే బాగుండేది. మనం ఏం చెప్పగలము అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అంటాను, అలా వచ్చిన వాళ్లకు నువ్వు యూ హ్యావ్ గివెన్ షెల్టర్,
అవును ఫస్ట్ ఆఫ్ ఆల్ అవును వితౌట్ ఎనీ ఎంక్వైరీ. కరెక్ట్ దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ ల్యాక్ ఆఫ్ డ్యూటీ టువర్డ్స్ సొసైటీ. అబ్సల్యూట్లీ ఆ మాత్రం డ్యూటీ, ఆ మాత్రం ఇంగితం ఖచ్చితంగా మనకు ఉండవలసిందే. ఎస్ ఇమ్మీడియట్ గా పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేయాలి షీస్ ఏ మైనర్. అంతే. ఈ పర్టికులర్ సిచ్యువేషన్ లో అది చేయడానికి ఏ అవేర్నెస్ అక్కర్లేదు. మినిమం వాల్యూస్, మినిమం అండర్స్టాండింగ్, మినిమం కామన్ సెన్స్, మినిమం నాలెడ్జ్ దట్ ఏ గర్ల్, ఒక అమ్మాయి వేరే రాష్ట్రం నుంచి వచ్చింది అనగానే మనమైతే మన మన ఎవరైనా అలా తెలియకుండా మన ఇంటికి వచ్చేస్తే ఎవరైనా సరే ఇమ్మీడియట్ గా ఏమవుతారు? ఒక నిమిషం ఆశ్చర్యపోతారు. చెప్పే వచ్చావా ఫస్ట్ వర్డ్. అబ్సల్యూట్లీ ఇమ్మీడియట్లీ వీల్ ఆస్ ద పేరెంట్స్ ఎస్ ఆర్ నో. అవును అది చేసి ఉంటే అయిపోయింది. నిజం నో క్రైమ్, ఇమ్మీడియట్లీ ప్రొడ్యూస్ చేసేవాళ్ళు, కరెక్ట్ వీళ్ళని ఏమీ తప్పు పట్టేవాళ్ళు కాదు, అండ్ వీళ్ళు ఇంకొకరికి ఎగ్జాంపుల్ సెట్ చేసేవాళ్ళు. అవును అంతే. ఈ రోజుల్లో ఇప్పుడున్న సోషల్ మీడియా ఏమంటారు ప్రభావం అనండి, పియర్ ప్రెజర్ ప్రభావం అనండి, టీనేజ్ పిల్లల్ని అమ్మాయిలనైనా అబ్బాయిలనైనా సరే మెయింటైన్ చేయడం, జాగ్రత్తగా చూసుకోవడం, వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం చాలా డెలికేట్ గా ఉంది మ్యామ్. మీరు ఎలా డీల్ చేయాలని చెప్తారు పేరెంట్స్ కి? పిల్లలకి ఏం చెప్తారు? ఎడ్యుకేట్ చేయాలి అన్నది అక్కడ ఇష్యూ కదా. దేని మీద ఎడ్యుకేట్ చేయాలి అని మీరు అడుగుతున్నారు.